SPSG ఇన్ఫ్రా డెవలపర్స్ వారే కారణం అనమాట. సో గట్టిగా ఒకసారి చెప్పట్లు. ఈ సినిమాకి రైటింగ్ అండ్ అలాగే ఒక మంచి క్యారెక్టర్ ప్లే చేశారు. సో నడికట్టు సినిమా గురించి భానుప్రసాద్ పోలి గారిని కొన్ని మంచి విషయాలు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. గట్టిగా చెప్పట్లు. ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ, మీడియా మిత్రులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. ముందుగా ఈ నడికట్టు గురించి చెప్పాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొడ్యూసర్ గారైన సోమశేఖర్ గారికి నా హార్ట్ఫుల్ థ్యాంక్స్ చెప్పాలండి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సార్ దగ్గర మీట్ అయ్యి కథ గురించి చెప్పినప్పుడు, సార్ జస్ట్ మీరు ఈ కథని, ఈ స్టోరీ, ఈ సినిమాని ఓ రేంజ్కి తీసుకొని పోతానని చెప్పారు సార్. సార్ సోమశేఖర్ సార్ గారికి హార్ట్ఫుల్ థ్యాంక్ యూ. ఎందుకంటే మీరు మాట నిలబెట్టుకున్నారు సార్. డెఫినెట్ గా మా కృతజ్ఞతలు అందరి తరఫున నేను తెలియజేసుకుంటున్నాను సార్. ఇంకా మా డైరెక్టర్ గారు వచ్చి నా ఫ్రెండ్ సార్. నేను యాక్చువల్ గా ఈ స్టోరీ డిస్కస్ చేసుకుని చేద్దాము అనుకున్నప్పుడు తనకు విఎఫ్ఎక్స్ లో మంచి నా నిపుణత ఉంది. అతను విఎఫ్ఎక్స్ రామానాయుడు స్టూడియోలో సో కంపెనీ మర్చిపోయాను, ఆ కంపెనీలో వర్క్ చేస్తా అన్నాడు. ఈ పిక్చర్ ని వేరే స్థాయికి తీసుకొని రాగలడు అని నమ్మి పూర్తిగా తనకి డైరెక్షన్ బాధ్యతలు అప్పగించి ఈరోజు నేను నమ్మిన నమ్మకాన్ని ఒమ్ముగానికుండా నిలబెట్టుకున్నాడు మా ఫ్రెండ్ దిలీప్ కుమార్. ఎక్కడున్నాడు? ఓకే. సో ఇంకా దీంట్లో పనిచేసినటువంటి కళాకారులు ప్రతి ఒక్కరు, అంటే హీరోయిన్ శ్వేత అండి. శ్వేత ఆ అమ్మాయి వాళ్ళ మదర్కి ఏదో ప్రాబ్లం ఉంది, రాలేకపోయింది. బట్ సెకండ్ హీరోయిన్ సత్యప్రియ వచ్చారు. నెక్స్ట్ ప్రతి ఒక్కరికి నాతో వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి నేను థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకొకటి సార్, ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాలంటే డిఓపి సార్, కళ్యాణ్ సమ్మి సార్. కళ్యాణ్ సమ్మి సారు సెట్ లో మాతో ఎలా ఉంటాడంటే చాలా కలివిడిగా, అసలు నేను ఒక న్యూ కమర్ అని కాకుండా అసలు ఎంతో గైడెన్స్ చాలా ఇచ్చాడు. ఆయన్ని మర్చిపోలేను, ఎప్పటికీ మర్చిపోలేను. మా గుండెల్లోనే ఉంటాడు కళ్యాణ్ సమ్మి గారు సారు. తర్వాత ఆయన స్థానాన్ని భర్తీ చేశాడు మా ఉత్తమ్ సారు. సో ఉత్తమ్ సార్కి చాలా చాలా థ్యాంక్స్ అండి. నెక్స్ట్, ఒక సినిమాకి ఎంత కష్టపడి తీసినా దానికి ప్రాణం పోసేది మాత్రం ఒక్క మ్యూజిక్ డైరెక్టరే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా మ్యూజిక్ డైరెక్టర్ వెంకటేష్ సార్ గారికి చాలా కృతజ్ఞత సార్. నిజంగానే మీ డెడికేషన్ హ్యాట్స్ ఆఫ్ సార్, వేరే లెవెల్కి తీసుకొచ్చారు. నేను అనుకుంటున్నాను సార్, మీరు చూస్తే ట్రైలర్ని చూస్తే మీరు అనుకుంటారని నేను నమ్ముతున్నాను. ఇంకా ఎవరినన్నా మర్చిపోయి ఉంటే సార్ ఇంకొకటి విలన్ క్యారెక్టర్స్
మా వరదారెడ్డి మామ అంటాను నేను, ఎందుకంటే మేము ఇద్దరం కలిసి కొన్ని కొన్ని చేసాం కాబట్టి మా వరదారెడ్డి మామ. ఎస్ ఎస్ సార్, షార్ట్ ఫిలిమ్స్ సార్. మా మామ గారితో చాలా అనుబంధం ఉంది. వాస్తవానికి ఈ సినిమాలో చాలా వరకు సపోర్ట్ చేశాడు. అంటే ఈ సినిమాని ఎంతవరకు తన భుజాల మీద వేసుకొని లాక్కొచ్చాడు ఆయన కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా చెప్పాల్సి వస్తే ప్యాడింగ్ ఆర్టిస్ట్ భానుచంద్ర సార్, తన అల్లరితో షూటింగ్ లో అందరికి జోష్ నింపుతూ సినిమాకి కూడా జోష్ ఇచ్చారని చెప్పేసి చెప్తున్నారు. సో సత్యప్రియ గారిని కొన్ని మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. గట్టిగా క్లాప్స్ అండి అందరికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చిన గెస్ట్లు అందరికి థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మా సినిమా గురించి చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ మా డైరెక్టర్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒక మంచి స్టోరీని తీసుకొచ్చినందుకు మా హీరో అండ్ రైటర్ మా భాను గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ హోల్ టీమ్ చాలా మంచిగా సపోర్ట్ చేసి చాలా బాగా షూట్ చేశారు. అందరూ మంచిగా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇది ఒక సినిమా సెట్ అని నాకు ఎప్పుడు అనిపించకుండా ఒక మా విలేజ్ కి వెళ్ళాం. మా అమ్మమ్మ వాళ్ళ ఊరు అన్న చాలా ఓన్ చేసుకున్నారు, చాలా మంచిగా మాట్లాడించి. అండ్ అసలు షూట్ అన్న ఫీల్ లేకుండా చాలా 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 ఫ్రెండ్లీగా ఉన్నారు అందరూ కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. అలా ఒక మా అమ్మాయి అని దగ్గర తీసుకొని మంచిగా మాట్లాడి షూట్ ఫీలింగ్ లేకుండా చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమా ఖచ్చితంగా మీ అందరికీ ఒక కొత్త కథ చూస్తున్న మన ఫీలింగ్ ఖచ్చితంగా తెస్తుంది. అండ్ ట్రస్ట్ మీ, ఒకసారి మీరు ట్రైలర్ చూసిన తర్వాత మేబీ మీ ఒపీనియన్ మారొచ్చు. ఒక నార్మల్ సినిమా అని మాత్రం అనిపించదు. అండ్ వచ్చిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్. ఉన్నటువంటి పెద్దలకి, అందరూ అతిరథ మహారాజులకి థ్యాంక్ యూ. సో ఈరోజు ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి మా ఫ్రెండ్ బ్రదర్ నిఖిల్ గారు అండ్ మూవీ ప్రొడ్యూసర్ సోమశేఖర్ గారు చాలా కష్టపడి ఈ మూవీ వాళ్ళు తీశారు, చాలా కష్టపడ్డారు. సో దగ్గరగా నేను చూశాను. సో ఈ అవకాశం నాకు ఇచ్చారు. సో ఫస్ట్ టైం నేను కూడా ఈరోజు నా వంతు తోచిన సహాయం నేను చేశాను. చిన్నప్పటి నుంచి మూవీ చూస్తూ ఎంతో మంది ఆర్టిస్టుల నుంచి, యాక్టర్స్ నుంచి, ఫిల్మ్ యాక్టర్స్ నుంచి, హీరోస్ నుంచి, డైరెక్టర్స్ నుంచి చూస్తూ పెరిగిన వాళ్ళము. సో అలాంటిది ఇక్కడ మీ ముందు నాకు అవకాశం రావడం, అండ్ ఈ రోజు ఈ యొక్క మూవీ, ఈ చిన్న మూవీ అయినా అందరు అంటుంటారు కదా చిన్న మూవీలకు సపోర్ట్ దొరకాలని, తప్పకుండా ఈ మూవీ కూడా సపోర్ట్ దొరకాలని, సక్సెస్ఫుల్ కావాలని, వారి యొక్క కష్టం వృధా కాకుండా 100% రిజల్ట్ తో విజయవంతంగా పబ్లిక్ లకు వెళ్ళాలని, పబ్లిక్ బ్లెస్సింగ్స్ పాటు మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బేసికలీ మై ప్రొఫెషన్ ఈజ్ రియల్ ఎస్టేట్ బిజినెస్. సో 18 years నుంచి రియల్ ఎస్టేట్ లో ఉన్నాను. అండ్ సోషల్ ఆర్గనైజేషన్ లో కూడా నేను వర్క్ చేస్తుంటాను. కన్జ్యూమర్ రైట్స్ ఆర్గనైజేషన్, రేరా ఆర్గనైజేషన్ అండ్ లయన్స్ లో ఉన్నాను, రోటరీలో కూడా ఉన్నాను. సో అన్నిట్లో నెట్వర్కింగ్ చేసుకుంటూ బిజినెస్ అనేది నేను చేస్తుంటున్నాను. సో ఈ యొక్క మూవీకి మన మిత్రుడు సోమశేఖర్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన చూసిన వ్యక్తిగా దగ్గరగా ఆయన కష్టపడి చేస్తున్నాడు. మనవంతా ఒక సపోర్ట్ ఉండాలి, ఒక సహాయం ఉండాలనే ఉద్దేశంతో ఈ రోజు నాకు ఈ అవకాశం ఇవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్. అండ్ ఐ కంగ్రాచులేట్ యూ. సక్సెస్ఫుల్ గా రన్ అవుతుందని కోరుకుంటున్నాను. అందరి బ్లెస్సింగ్స్ మీకు ఉంటుంది అనుకుంటున్నాను. సంకల్పం గొప్పదైతే ఏదైనా సాధించవచ్చు. పాజిటివ్గా ఉండండి, ధైర్యంగా ఉండండి, అద్భుతమైన విజయాన్ని సాధిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్, గణపతి కాంప్లెక్స్ లో నేను స్వర్ణక్క వాళ్ళ ఇన్స్టిట్యూట్ లో ఉన్నప్పుడు రాజా రవీంద్ర గారు సార్ని ఎప్పుడు రెగ్యులర్ గా చూసేవాడిని అనమాట. సార్ ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, చేస్తాను సార్. ఇక్కడికి వచ్చిన
సినీ ప్రముఖులందరికీ, అలాగే ఈ నడికట్టు మూవీ అనే ఒక మూవీ నేను కూడా సోమశేఖర్ గారికి పరిచయం అయినప్పుడు నాకు చాలా మంది చెప్పారు, అరే నువ్వు సహస్రశ్రీ క్రియేషన్ లో వర్క్ చేస్తున్నావు కదా, నడికట్టు మూవీ చేస్తున్నారు కదా అని. అవునరా, నేను కూడా అందులో ఒక టెక్నీషియన్ గా వర్క్ చేస్తున్నానని చెప్పాను. కాకపోతే నాకు చాలా మంది చెప్పారు, అరే నడికట్టు నడికట్టు అంటున్నారు కానీ అందులో ఏముందిరా అని చెప్పారు. అరే నాకు కూడా తెలియదురా, కొత్తగా పరిచయం అయ్యానని చెప్పాను. కాకపోతే ట్రైలర్ చూసిన తర్వాత నాకు తెలిసినది ఏమంటే, నడికట్టు అంటే ఒక విధ్వంసం అని కూడా నేను 10 మందికి చెప్పుకునే విధంగా ట్రైలర్ కూడా చాలా చక్కగా చూపించారు. అలాగే మన మ్యూజిక్ డైరెక్టర్ వెంకటేష్ సార్ కూడా చాలా చక్కగా మ్యూజిక్ అందించారు దీనికి. అలాగే లిరిక్స్ రైటర్ కూడా మన శ్రీ బాలాజీ కూడా చాలా చక్కగా ఈ మూవీలో 2 సాంగ్స్ కూడా అందించాడు. అలాగే డిఓపి సారు ఉత్తమ్ రామ్ సార్ గారికి, అలాగే కళ్యాణ్ స్వామి సార్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే సార్ నాకు వర్క్ లో ఉన్నప్పుడు కానీ ఒకవేళ నా తరపున ఏదైనా తప్పు అయినా కూడా, ఇది నువ్వు చేస్తున్నది తప్పు, ఇది నువ్వు చేయకూడదు అని నాకు ఒక విధంగా దీన్ని చేయడం మంచిది కాదు, ఇది ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా చేయాలి అని చెప్పి నాకు విద్య నేర్పించినటువంటి ఉత్తమ్ రామ్ సార్ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే మన సోమశేఖర్ సార్ అయితే నిజంగా ఒక తమ్ముడిగా నాకు ఎటువంటి సమస్యలు ఉన్నా, ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా ఒక తమ్ముడుగా నాకు దగ్గరికి తీసుకొని, ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా నేనున్నాను, నీకు ధైర్యంగా ముందుకు సాగు అని చెప్పి నాకు ముందుకు నడిపిస్తున్నటువంటి సోమశేఖర్ రావు సార్ గారికి నా మనస్ఫూర్తిగా హృదయ తెలియజేసుకుంటున్నా. నాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు దీని మించి నేనేం మాట్లాడలేదు. చివరిగా వస్తుంది సార్. నమస్కారం. నేను చెప్పాలనుకున్నాను, యాంకర్ గారు చెప్పేశారు. నిజంగా టైటిల్ కూడా బాగుంది, నడికట్టు. సౌండింగ్ ఈజ్ గుడ్. అలాగే మ్యూజిక్ చాలా బాగా చేశారు సార్. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా గ్రాండ్ గా కూడా ఉంది. విఎఫ్ఎక్స్ అన్ని చాలా చాలా బాగున్నాయి. టీం అందరికి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సహస్రశ్రీ క్రియేషన్స్ బ్యానర్ పైన మా మిత్రుడు సోమశేఖర్ రావు, తిరుపతి వాస్తవ్యులు, మంచి సినిమా తీయాలని పట్టుదలతో, లేట్ అయిన ఓపికతో అలాగే సినిమా చేయడానికి నిర్మించాడు. గ్రేట్. ముందుగా ఆయనకి అభినందనలు. అలాగే డైరెక్టర్ గారు కొత్త వారైనా ఎక్కడ కూడా ట్రైలర్ చూస్తే ఎక్కడ కూడా కొత్తగా లేరు. చాలా బాగా తీశారు. మంచి హర్రర్ బేస్డ్ మూవీ, చాలా బాగుంది. డెఫినెట్ గా ఇండస్ట్రీకి ఇలాంటి వాళ్ళు రావాలి. కొత్త వాళ్ళు వస్తేనే కొత్త కథలు వస్తాయి, కొత్తగా విజువల్స్ కూడా కొత్తగా వస్తాయి. డెఫినెట్ గా బాగుంటది, బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి మా చాలా రోజుల మిత్రులు మా శివాజీరాజు హీరో గారు, రాఘవ రవీంద్ర హీరో గారు, అలాగే బెస్ట్ డైరెక్టర్, చాలా రోజుల తర్వాత కలిసిన మళ్ళీ మనం ఇక్కడ డైరెక్టర్ గారు, అలాగే మా దీక్ష హీరో కిరణ్ గారు, ఇంకా జమిని సురేష్ గారు, ఇంకా చాలా మంది పెద్దలు, అందరికీ నా నమస్కారం. అలాగే ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా కూడా అందరికీ నమస్కారాలు. సినిమా అందరికీ చాలా ఫ్యాషన్ గా ఉంటుంది. నాకు 2 నిమిషాలు మాట్లాడాడు ప్రొడ్యూసర్ గారు మొన్న. వారి టేస్ట్ చాలా అద్భుతం. ఫ్యూచర్ లో ఇంకా చాలా చేయాలనే ఆలోచనలో ఉన్నాడు ఆయన. ఆల్ ది బెస్ట్ బ్రదర్. మీకు అన్ని ఉన్నాయి, పరికరాలు, కెమెరాలు అన్ని ఉన్నాయి కాబట్టి డెఫినెట్ గా బాగా చేయొచ్చు, చేయగలరు, చేయండి. డెఫినెట్ గా మీకు ఇండస్ట్రీ కూడా ఫుల్ సపోర్ట్ గా ఉంటది, ఏం ప్రాబ్లం లేదు. మంచి చేసే వారి కోసం ఏదైనా ఎప్పుడైనా అందరూ సపోర్ట్ గా ఉంటారు, ప్రేక్షకులు కూడా సపోర్ట్ గా ఉంటారు. ఈ సినిమా పెద్ద హిట్ అయి మీకు మంచి డబ్బులు వచ్చి కంటిన్యూగా ఈ సినిమాలు చేస్తా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు ఎప్పుడు ఏ అవసరం ఉన్నా, ఏ అవకాశం, ఏ హెల్ప్ కావాలన్నా మమ్మల్ని అడగండి. 100% మా సపోర్ట్ ఉంటది.
మా రాజా రవీంద్ర కూడా ఫుల్ సపోర్ట్ గా ఉంటాడు, ఎప్పుడు ఏం ప్రాబ్లం లేదు. సినిమాలు చేసే వారికి తెలుసది బాధ ఏందనేది. నేను కూడా దాదాపు 4 సినిమాలు చేసాను ఇప్పటికీ. నాది కూడా నిన్ననే ట్రైలర్ లాంచ్ అయింది, దీక్ష మూవీ. మనకు సినిమాలు చేస్తుంటే ఎంత ప్రాబ్లం, మంచి పెద్ద సినిమాలు చేయడం చాలా ఈజీ, చిన్న సినిమాలకి చాలా ప్రాబ్లం. ఎందుకనంటే మనకు ప్రతిదీ ప్రాబ్లం జరుగుతూ ఉంటది. కానీ పెద్ద సినిమాలో ఫైనాన్స్ వస్తుంటాయి, చిన్న సినిమాలకు రావు. మీకు కూడా రాలేదని నేను అనుకుంటున్నాను. ఫైనాన్స్ ప్రాబ్లం ఉంటుంది చిన్న సినిమాలు. అయినా నిలదొక్కుని సినిమా చేయగలిగినావు, అది గ్రేట్. అప్పుడే చేసిన పనిని మనస్ఫూర్తిగా చేస్తే డెఫినెట్ గా భగవంతుడి ఆశీస్సులు ఉంటాయి, దానికి తగ్గట్టు ప్రజల ఆశీస్సులు ఉంటాయి. ఇంత కష్టపడి చాలా మంది మా యాంకర్ అమ్మ చెప్తుంటాం, నిజంగా కూడా మాకు ఎంతో ఇంత కష్టపడి సినిమా అంటే ఇంత పిచ్చి కూడా జనాలలో మనకు ఉంటది, దాని ద్వారానే ఇండస్ట్రీకి వచ్చి చేయాలనే వాళ్ళు అంటే ఇక ధైర్యమే చాలా తక్కువ మంది చెప్తారు. కానీ చాలా మంది ఓన్లీ వాళ్ళ అనుభవాల్ని చెప్పడం చాలా గ్రేట్. నిజంగా మీ అందరికీ మంచి జరిగి సూపర్ హిట్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. టీం అందరికీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. నడికట్టు పదమే చాలా కొత్తగా ఉండింది, అర్థం అడిగి తెలుసుకున్నాను నిన్న సోమశేఖర్ గారిని. కాన్సెప్ట్ ఎప్పుడైతే ఆ క్యూరియాసిటీని డెవలప్ చేశారో ఆ సినిమా డెఫినెట్ గా ఆడియన్స్ కి బాగా అనిపిస్తుంది. సో ట్రైలర్ చూసిన తర్వాత అదే అనిపించింది. సో సోమశేఖర్ గారికి, డైరెక్టర్ దిలీప్ గారు, సార్ వెల్కమ్ టు ద క్లబ్ అండి, ఫస్ట్ టైం చేస్తున్నారు. అండ్ అలాగే ఇందులో నటించిన ఆర్టిస్టులు, మోస్ట్ సర్ప్రైజింగ్లీ ప్రధాన పాత్ర చేసిన ఆయనే, భాను గారే ఆయనే కథ ఇవ్వటం. జనరల్ గా మన మీద మనం కథలు రాసుకోవటం చాలా కష్టం, మనం ఎవరినైనా ఊహించుకుని కథలు రాసుకోవటం చాలా ఈజీ. కానీ ఆయన ఆ ఫీట్ కూడా చేశారు, ఐ థింక్ సక్సెస్ఫుల్ గా చేశారు అనుకుంటున్నాను సినిమాలో. అండ్ మ్యూజిక్ చాలా బాగుంది, వెంకటేష్ గారు టైటిల్ సాంగ్ బాగా కొట్టారు, నడికట్టు టైటిల్ సాంగ్ ట్రైలర్ లో వింటే. అండ్ ఈ టీం మొత్తం అందరికి ఆల్ ద వెరీ బెస్ట్. ముఖ్యంగా ప్రొడ్యూసర్ కి, నేను చాలా ఆశ్చర్యపోయాను. చాలా మంది కొత్తగా సినిమాలు తీసేవాళ్ళు, ఆర్టిస్టులు, టెక్నీషియన్లు ఈ సినిమా మేకింగ్ కాస్ట్ మీద పెడతారు, ఆయన ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెట్టారు. సార్ మీ ఐడియా చాలా బాగుంది, హైగ్రీవర్ స్టూడియోస్ అని చెప్పి 8 సినిమాలు ఒకేసారి తీయగలిగినంత ఎక్విప్మెంట్ ముందు ఆయన కొని దాన్ని బిజినెస్ ఫుల్ గా చేసి ఆ తర్వాతే ప్రొడ్యూసర్ గా సినిమాల్లోకి వచ్చారు. ఈ హోంవర్క్ చేసిన వాళ్ళు ఎవరు ఇండస్ట్రీలో ఫెయిల్ అవ్వలేదు. సో రామనాయుడు స్టూడియోలో ముందు నిలబడి మనం మాట్లాడుకున్నాం. నాయుడు గారు కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీదే ఫస్ట్ డబ్బులు పెట్టారు, సో అందుకే పెద్ద ప్రొడ్యూసర్ అయ్యారు. సో ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ మీరు మరిన్ని మంచి సినిమాలు మీ నుంచి రావాలని, అలా రావడానికి ఈ సినిమా మంచి హిట్ అయ్యి మీకు ఆ చేయూతనివ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. థ్యాంక్ యూ సో మచ్. అన్నా ఈ సినిమాకి నాకు ఏ సంబంధం లేదు, ఉన్నదల్లా ఒకటే బంధం, సినిమా బంధం అంతే, ఇంక వేరే ఏ బంధం లేదు. సినిమా బంధంతోనే వచ్చా. త్యాగరాజు గారు అని, నేను మణికొండ ప్రాంతంలో ఉంటాను, ఆయన రైటర్, చాలా సినిమాలు వర్క్ చేస్తున్నారు ఆయన. మహిష్మతి శాస్త్రం అని సాయంత్రం టీకి కాఫీకి కలుస్తూ ఉంటాం. రోజుకు ఒక కథ చెప్తాడు ఆయన, అంత గ్రేట్ అండి. రోజు ఒక కథ చెప్తాడు ఆయన, కలిసిన ప్రతిసారి ఒక కథ చెప్తాడు. ఆ పరిచయం, వీళ్ళకి పరిచయం, ఈ పరిచయం నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చింది. ముందుగా విష్ యూ ఆల్ ది బెస్ట్ టీం అందరికి, ఇచ్చేసిన పెద్దలందరికీ నా నమస్కారాలండి. అని రాజారావేంద్రకి ఎప్పుడు చూసినా ఆనందంగా ఉంటుందని, నేను కడుపు నిండిపోతే ఏంటి అర్థం. అండ్ మా ఆదిత్య గారు మమ్మల్ని ఎప్పుడు ఎంకరేజ్ చేసి ముందు నడిపిస్తూ ఉంటారు, డైరెక్టర్ గా ఎన్నో సక్సెస్లు చూస్తారు. థ్యాంక్ యూ సార్. అలాగే రామకృష్ణ గౌడ్ గారు, ఏ చిన్న సినిమా పెద్ద సినిమా అని కాదు, ఆయన వచ్చి అందరికీ బ్లెస్సింగ్స్ ఇచ్చి సినిమా ఆడాలని కోరుకుంటారు. మీ మంచి మనసుకి హృదయపూర్వక నమస్కారాలు సార్. అలాగే పెద్దలు అందరూ ఉన్నారు. మా డార్లింగ్ హీరో, నీ సినిమా కూడా చాలా పెద్ద సక్సెస్ అవ్వాలి కిరణ్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఇంకా నడికట్టు అంటే నాకు ఫస్ట్ మామూలుగా నిజం చెప్పేస్తున్నాను అండి, టక్మని గుర్తొచ్చింది కనుగొట్టని. అంటే ఉన్న చెప్పేస్తున్నాను ఓపెన్ గా, కానీ తర్వాత ఆదిత్య గారు అని అడిగి తెలుసుకున్నానండి, చాలా పెద్ద మ్యాటర్ ఉందని. నడికట్టు అనే సినిమా చూస్తే, మనకి ట్రైలర్ చూస్తే అర్థమైంది. చాలా సినిమాలు మనం చేస్తూ ఉంటాం, నటులుగా మేము యాక్ట్ చేస్తూ ఉంటాం, డైరెక్టర్స్, టెక్నీషియన్స్, కెమెరామెన్స్, చాలా కష్టం ఉంటుంది, అందరికీ తెలుసు. కానీ ముఖ్యంగా ఇలాంటి చిన్న సినిమాలు, ఒక 9 నెలలు గర్భిణి అంటే ఒక
ఒక బిడ్డను పుట్టాలంటే ఆ తల్లి అంత కష్టపడద్దు, అంత కష్టం ఇలాంటి సినిమా బయటికి రావాలంటే. కానీ ఇక్కడ మోగుతున్న చప్పట్లు, మీరు వేస్తున్న విజిల్స్ ఈ రోజు రామానాయుడు స్టూడియోలో సగర్వంగా నడికట్టు నిలబెట్టి మీ అందరి ముందుకు తీసుకొస్తుంది. అది మాత్రం మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మీరు అంత కష్టపడ్డారని తెలుస్తుంది. అది ఆల్ ది బెస్ట్ సార్. అండ్ ఇక సోమశేఖర్ గారు, మీరు ఈ సినిమాని ముందుకు తీసుకెళ్లారు. నేను స్వీట్ బాక్స్ ఇచ్చి నోట్లో స్వీట్ ఎట్టి ఇక్కడికి వస్తారా అన్నారు, తీసుకొచ్చారు. మీ మంచి మనసుకి మీకు మంచి విజయం కావాలి, మంచి విజయం వస్తుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నా. ఇక మా నటకులం అంటే నటులం, నటకులం మాది. అందులో ముఖ్యంగా రైటర్ భాను గారు ఇందాక వచ్చారు. ఆయన మేసం మళ్ళీ మంచి రోషంగా ఉంది. ఆయన ఎక్కడున్నారు హీరో గారు? సార్ చాలా బాగా చేశారు. మీరే కథ రాసుకుని, మనకి చాలా కళలు వస్తూ ఉంటాయండి. ఆ కళల్లో మనం హీరోలుగా వస్తూ ఉంటాం. విలన్గా ఎవడో రాడు, ఇంకో ఫ్రెండ్ కింద రాడు కదా. కానీ దానికి ధైర్యం కావాలి. ఇందాక అన్నట్టు మన మీదే మనం కథ రాసుకోవాలనే ధైర్యం మీరు చేశారు. అది విజయవంతం అవుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక మన విలన్ గా చేశారండి ఆయన వరదరాజు గారు, వరదారెడ్డి గారు. వరదారెడ్డి గారు, మీకు కూడా ఆల్ ది బెస్ట్ సార్. అది మిగతా ఆర్టిస్టులకి ముఖ్యంగా నాకు ఇక్కడ నచ్చిన ఇంకొక విషయం కూడా చెప్తా. ఒకప్పుడు మనం సినిమాలో నటిస్తే సినిమా పేజీలు ఉండేవి ఈనాడులో కానీ పేపర్స్ లో. అందులో నేను ఈ సినిమాలో నటించాను అన్నప్పుడు ఆ నటుడు ఆ సినిమాకి సంబంధించిన కాలం రాస్తే అందులో వాడి పేరుని ఎత్తుక్కునేవాడు. అతని పేరు ఎక్కడున్నా అని ఎత్తుకుని ఆ పేరు వేస్తే అబ్బా నా పేరు పడిందని 10 మందికి చూపించేవాడు. గొప్ప రోజులు అది. అంత సంతోషంగా ఉంది. ఇవాళ గొప్ప విషయం ఏంటంటే ఎవరి పేరు మర్చిపోయిన పోస్టర్లోనే ఇస్తారు మొత్తం పేర్లని. ఆర్టిస్టుల పేర్లు పోస్టర్ లో వేయటం అనేది చాలా చాలా నచ్చింది నాకు. చాలా సంతోషంగా ఉంది నేను ఉన్నానని. అందులో షారూక్ ఖాన్ పేరు 2 సార్లు వేశారు. మరి ఆయన ఏంటో తెలియదు, ఇద్దరు షారూక్ లో తెలియదు కానీ ఆయన ఎంత కష్టపడారు. షారూక్ గారు మీకు ఆల్ ది బెస్ట్ అండి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్. నడికట్టు సినిమా ఘన విజయం సాధించాలి. ఇలాంటి సినిమాలు రావాలి. చాలా మంది అంటున్నారు థియేటర్కి వెళ్తే ఆ పాప్కార్న్ తినలేకపోతున్నాం, డ్రింకులు తాగలేకపోతున్నాం, బయట చాలా తగలేస్తున్నాం. పర్లేదు, థియేటర్లో 2 గంటలు చూసే సినిమాకి 200 ఇవ్వడం తప్పేం లేదు. మంచి సినిమా వచ్చినప్పుడు థియేటర్లోనే చూడాలి. కాబట్టి ప్రేక్షకులందరినీ నేను మనస్ఫూర్తిగా కోరుకునేది, వీళ్ళు చాలా కష్టపడ్డారు. ఈ కష్టాన్ని మీరు థియేటర్లో చూసి ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. యాంకర్ గారు తెలుగు చాలా బాగుందండి. నేను ఒక యాంకర్ గా పుట్టి వచ్చాను కాబట్టి చాలా బాగా మాట్లాడారు. మీరు సీరియస్ పెట్టండి, మంచి మంచి పదాలు వాడారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అక్కడ అందుకని థ్యాంక్ యూ. ఇంక మైక్ ఇచ్చే మాట్లాడు మ్యాటర్. చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ విచ్చేసిన గెస్టులందరికీ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. నిన్న పాపం సోమశేఖరరావు గారు, నేను హాస్పిటల్ కడుతున్నా, ఆ దుమ్ము ధూళిలో వచ్చి అక్కడ కూర్చొని నాతో 1 గంట మాట్లాడి నన్ను ఇన్వైట్ చేసినందుకు ఐ విష్ దిస్ విల్ బ్రింగ్ యూ అ గ్రేట్ సక్సెస్ అండి. అండ్ ఇంతమంది అందరూ కొత్త ఆర్టిస్టులు అంటుంటారు. కొత్త టీం కానీ ఎవరైనా డెబ్యూ చేస్తున్న ఏ ఫీల్డ్ లో వాళ్ళైనా అందరికీ సినిమా దీంతో మీకు కొత్త కావచ్చు, కానీ సినిమా కష్టం ఎవరికి కొత్త కాదు. ప్రతి ఒక్కరు ఆ కష్టాన్ని అనుభవించి ఇంత దూరం వచ్చే ఉంటారు ఖచ్చితంగా. సో అందులో నేను వింటున్నాను చాలా మంది తిరుపతి నుంచి, చిత్తూరు జిల్లా నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐఎమ్ ఆల్సో బోర్న్ అండ్ బాట్ అప్ ఇన్ తిరుపతి. అందులో నేను ఫస్ట్ సీరియల్ ఈటీవీలో చేశాను. తర్వాత విఎన్ ఆదిత్య గారు నన్ను ఫస్ట్ టైం బిగ్ స్క్రీన్ లో చూపించారు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ హీఈస్ దేర్. నేను చూడగానే చూసి ఆనందంతో ఒక రకంగా ఉప్పొంగిపోయాను అనుకోవాలి. బయట చూపించకపోవచ్చు, బట్ ఐ విల్ బి వెరీ హ్యాపీ దట్ వెన్ ఎవర్ ఐఎమ్ సీయింగ్ హిమ్, వెన్ ఆయనతో ఎక్కడైనా చూసినా, టీవీలో చూసినా ఈయన నాకు మొదటి అవకాశం ఇచ్చారన్న ఒక కృతజ్ఞత ఎప్పుడు నాకు ఉంటుందండి. విధిరేంద్ర సార్, రాజా రవీంద్ర గారు, సురేష్ గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. దే హ్యావ్ మేడ్ దర్ ఓన్ మార్క్స్ ఇన్ ద సినిమా ఇండస్ట్రీ ఆర్ వేర్ ఎవర్ ఇట్ ఈస్. పెద్దవాళ్ళందరూ ఉన్నారు. ఐఎమ్ వెరీ సారీ సార్ దట్ మీ గురించి చెప్పడానికి నాకు తెలియకపోయి ఉండొచ్చు. ఐఎమ్ వెరీ సారీ, బట్ ఐ నో దట్ యువర్ ఆల్ బిగ్ పీపుల్ and you had made your own marks in the cinema industry. And నడికట్టు, నేను మడికట్టు గురించి విన్నాను కానీ ఎప్పుడు నడికట్టు గురించి వినలేదండి. ఫస్ట్ టైం ఆయన కన్నుకొట్టు అన్నారు, నేను మడికట్టు అన్నాను. ఏది కొట్టాలో తెలియదు కానీ మీరందరూ ఖచ్చితంగా హిట్ కొడతారు అనుకుంటున్నాను.
వెంకటేష్ గారు, యూ హ్యావ్ డన్ ఎ వెరీ గ్రేట్ జాబ్. బీజిఎం చాలా నచ్చింది నాకు. దిలీప్ గారు, తిరుపతి నుంచి వచ్చి ఒక ఆశ, కోరిక అన్నిటినీ పెట్టుకుని ఇంత దూరం వచ్చి రామానాయుడు స్టూడియోలో నిలబడి మీరు ఒక డైరెక్టర్ గా చేస్తున్నారు అంటే ఐఎమ్ రియల్లీ హ్యాపీ. అండ్ బాను, హీరో, రైటర్, ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. ఈ సినిమాతో ఖచ్చితంగా నువ్వు మంచి ఆర్టిస్ట్ అవుతావని కోరుకుంటున్నాను. అండ్ రెస్ట్ ఆఫ్ ద థింగ్, కొరియోగ్రాఫర్స్, సినిమాటోగ్రాఫర్స్ ఉత్తమ్ గారు అండ్ షామి గారు, మీకు కూడా దిస్ మూవీ విల్ బ్రింగ్ యూ గ్రేట్ సక్సెస్ బికాస్ ఆఫ్ ద విఎఫ్ఎక్స్ చూశాను, చాలా బాగున్నాయి. ఐ రియల్లీ ఎంజాయ్డ్ ద విఎఫ్ఎక్స్. అండ్ రెస్ట్ ఆఫ్ ద టీమ్, ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. కలియుగ వైకుంఠం శ్రీవారి సన్నిధి నుంచి వచ్చేసిన చాలా మందికి మరియు కళారంగంలో చాలా అద్భుతాలు సాధించినటువంటి ముందర కూర్చున్న నాతో పాటు కూర్చున్న అందరికీ కూడా ఇక్కడ నడికట్టు చిన్న సినిమానే అనుకుంటున్నారు. ఇది చిన్న సినిమానా పెద్ద సినిమానా అని ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది. నేను ఎక్కువగా బెంగళూరులో ఉంటా. కాంతారా అనే సినిమాని మీరు చూశారు కదా అందరూ. కాంతారా సినిమాని చూసారా? అట్లే కనిపిస్తోంది ఇది కూడా. కాబట్టి ఆ రిషబ్ శెట్టి వాళ్ళందరూ కూడా నాకు మంచి ఫ్రెండ్స్. ఆయన సక్సెస్ అయిన తర్వాత శ్రీవారికి కొంచెం భాగం పెట్టి ఒక థియేటర్ ఏదో ఆడియో అది ఎస్విబిసి ఛానల్ కి ఇవ్వడం జరిగింది. ఈ విధంగా సోమశేఖర్ నేను తిరుపతి పోయినప్పుడల్లా రిసీవ్ చేసుకుని ఆఫీస్కి రండి అనేది. ఆఫీస్కి వచ్చిన తర్వాత నాకేం అర్థమయ్యేది కాదు. ఎట్లా సోమశేఖర్ అంటే ఈ కెమెరాలు చెప్పేవాడు. తర్వాత ఏదైనా ఒక ప్రాంతంలో షూటింగ్ చేయాలంటే అన్ని ఇక్కడే ఉన్నాయన్న. స్టూడియో ఇక్కడే ఉంది, తర్వాత పోలీస్ స్టేషన్ ఇక్కడే ఉంది, కాలేజీ ఇక్కడే ఉంది, పార్కులు ఇక్కడే ఉన్నాయి, అన్నీ ఉన్నాడు. పెద్ద దేవుడు ఇక్కడ ఉన్నాడు, ఇక్కడి నుంచి పెట్టుకుంటే ఎందుకు సక్సెస్ కారు అని నేను చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ ప్రధాన పాత్ర ఇక్కడ అందరూ ఉన్నా ఇప్పుడు మనకు ఈ ఘనత అంతా కూడా సోమశేఖర్ కి చెందుతుంది. నేను ప్రధానంగా అతన్ని నేను శ్లాఘిస్తూ, ఇంతమందిని కలిపి నన్ను గుర్తు పెట్టుకున్నారు. కానీ సోమశేఖర్ గారు, ఇది ఒక ఇండస్ట్రీగా మీరు తీర్చిదిద్దుతున్నందుకు మీ కృషిని శ్లాఘనిస్తూ, ఈ చిత్రము ఎన్నో విజయాలు మరెన్నో విజయాలు సాధించాలని నేను మనసారా కోరుకుంటూ, ఈ చిత్రానికి ఏదైనా కావాల్సి ఉంటే తుది మెరుగులు, ఆ మెరుగులు, ఎక్కడైనా ఇన్ఫ్లుయెన్స్ కావాల్సి ఉంటే మేము మీ వెనకలుండి మీకు సపోర్ట్ గా ఉంటామని చెప్తూ, ఇద్దరు పెద్ద ఆడిటర్లు కూడా తీసుకురావడం జరిగింది. సోమశేఖర్ గారు ఇద్దరు ఆడిటర్లు కూడా తీసుకురావడం జరిగింది. మూర్తి గారు పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేసేటువంటి ఘనత. తర్వాత బ్యాంకింగ్ రంగంలో సురేష్ గారు ఉన్నారు. వారిద్దరిని కూడా ఇది కూడా ఒక ఇండస్ట్రీగా గుర్తించి దీనికి కూడా మీరు సపోర్ట్ చేసి మా ఎంఎస్ఎంఈ ద్వారా కూడా ఏమైనా ఏమవుతుంది అని కూడా సోమశేఖర్ అనుకుంటే మీరు ఇండస్ట్రీలోనే ఒక క్రియేటివిటీని సృష్టించగలుగుతారు. ఇంత శ్రమను ఇవాళ ఈ దినం కూడా చాలా మంచిది. 9వ తారీఖు ఇవాళ ఈ ప్రాంతంలో 9వ తారీఖు ఈ ప్రాంతంలో ఎన్నో ఘనతలు సాధించాయి. కాబట్టి ముందుకి మన చిత్రం నడికట్టు కూడా ఒక పెద్ద కళాకారులకు ఒక మంచి పంచకట్టుగా విశేషంగా ఆవిష్కరించాలని నేను మనసారా కోరుకుంటూ, భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటూ, కళాకారులందరూ కూడా సోమశేఖర్ని పురోభివృద్ధి కోరువారు పూర్వత్వాంతవన్ను మరవరాదు. కాబట్టి మనం ఎక్కడి నుంచి వచ్చాము, సోమశేఖర్ శ్లాఘని అతని యొక్క కృషిని మనం గౌరవిస్తూ మీరందరూ కూడా ఎంతెంతో పెద్దగా కీర్తి సంపాదించాలని కోరుకుంటూ ఇంకా విరమిస్తూ ఉన్నా. నమస్తే అండి అందరికి. యాక్చువల్గా ఏంటంటే ఇంద్రజాలం అనే ఒక మూవీ స్టార్ట్ చేశాను సార్, ఓన్ గా ప్రొడ్యూసర్ గా. పెద్ద మూవీ 10 CR బెట్ చేద్దామని రామానాయుడు స్టూడియోలో ఓపెన్ చేశాము. మధ్యలో చాలా ప్రాబ్లం వచ్చి ఆపేశాను మూవీ. చాలా నిందలు పడ్డం, చాలా బాధలు పడ్డం చాలా అయ్యాయి. సడన్ గా ఒక రోజు అశోక్ గారు అని చెప్పి మా ఫైట్ మాస్టర్ అండి, అశోక్ రాజ్ అన్న గారని. అశోక్ రాజ్ అన్న గారు, మీరు బాధపడకుండా ఇట్లా తిరుపతిలో సోమశేఖర్ గారు అని ఒకరు ఉన్నారండి, నీ దగ్గర కథ ఉంటే చాలు, ఆయన దగ్గరికి ఒకసారి చెప్పు అని చెప్పారు. నేను ఆ బాధలోనే నాకు డబ్బులు కూడా వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడి సోమశేఖర్ గారికి ఫోన్ చేసి, సార్ ఫోన్ లో కథ చెప్తా ఒకసారి వినండి,
10 years నుంచి ట్రై చేస్తున్నాను. ఆల్రెడీ నేను ఎడిటింగ్, విఎఫ్ఎక్స్ అన్నిట్లో వర్క్ చేశాను. ఈవెంట్స్ 24 years నుంచి ఈవెంట్స్ చేస్తున్నాను. కొంచెం హెల్ప్ చేయండి సార్ అంటే, సార్ తిరుపతి నుంచి కార్ వేసుకొని వచ్చి నన్ను తీసుకొని తిరుపతికి వెళ్ళి నా కథని 2 రోజుల్లో షూటింగ్ స్టార్ట్ చేశాడు. డబ్బులు, వెహికల్స్, ఫుడ్ ఏమవుతుంది సార్, మీరు రండి, మీరు కూర్చోండి, ఇక్కడ రైటర్ కూర్చోబెట్టారు. ఆయనకి సినిమా గురించి నాలెడ్జ్ లేదు, అసలు సినిమా ఫీల్డే కాదు ఆయన. సోమేశ్వర్ గారు సినిమా ఫీల్డ్ కాదు, ఇప్పుడు కూడా సినిమా ఫీల్డ్ కాదు ఆయనకి. ఏ విషయంలో నాకు తెలిసి నిఖిల్ గారు రిలీజ్ చేయాలని అడుగుతారు. నేను సార్ మీకు ఏం తెలియదు కదా, నిఖిల్ గారు మీరు చేయండి, మిమ్మల్ని నవ్వుతున్నాను నేను. అలానే నడికట్టు సినిమా నాకంటే ముందు స్టార్ట్ చేశారండి. చాలా కష్టపడ్డారు, చాలా కష్టపడ్డారు. దాని ఇంకా ఆయన ఎంతో హోప్ పెట్టారు, ఎన్ని ఇబ్బంది పడ్డారు, ఏం చేశారు, ఎన్ని ఎదుర్కొన్నారు పక్కన పెడితే, ఆ వనం సినిమాని స్టార్ట్ చేశాను. ఆయన పరంగా డైలీ ఎక్కడి నుంచి డబ్బులు తీసుకొస్తారు, మూవీ టైం కంటే ఫుడ్ పెడతారు, ఆయన వచ్చి ఫుడ్ సప్లై కూడా చేస్తారు. సాహసి క్రియేషన్స్ కి ఎవరైనా వెళ్తే, కథ పట్టుకొని వెళ్తే ప్రొడ్యూసర్ వచ్చి అన్న కొట్టేశాడండి. 3.5 years నుంచి స్టార్ట్ చేసి కెమెరాస్ కొనుక్కొని అందరికి వెల్కమ్ చెప్పి, ఎవరు వచ్చినా కూడా కాదనుకున్న వాళ్ళ కథ విని, సార్ మీ దగ్గర బడ్జెట్ లేదా, నా దగ్గర ఉంటుంది, చేద్దాం, చేసేద్దాం, మీరు చేయండి, ముందు నుంచోండి, చేయండి, నేను రెడీ ఉన్నాను. ఈ సినిమా కూడా సార్ నడికట్టు సినిమా ఇంతవరకు లాక్కొచ్చారండి సోమశేఖర్ ఒకరే సార్. సార్ ఈ టీం గురించి నాకు తెలీదు, నేను చూస్తుంది సోమశేఖర్ గారే. రేపు మార్నింగ్ కూడా రిలీజ్ కూడా టీం అంతా చాలా బాగా కష్టపడ్డారు. మ్యూజిక్ అయితే అదిరిపోయింది. విఎఫ్ఎక్స్ దిలీప్ గారు అయితే దాని కష్టాలు పడుతున్నారు. కానీ సినిమా ఇక్కడ ఈరోజు చేస్తున్నమంటే మాత్రం సోమశేఖర్ గారండి. ఈ కష్టం ఈ రోజు వరకు కూడా నిద్ర లేదు, ఏం లేదు, అంటే అందరూ పడతారు, సినిమా కామనే. మేము అన్ని లేకుండా కూడా ఇబ్బంది పడుతూ చేస్తున్నారు. చాలా ధన్యవాదాలు సార్ మీకు. అసలు వర్ణం సినిమా నా డ్రీమ్ ప్రాజెక్ట్. మంజుమల్ బాయ్స్ లాంటి ఒక కథ మాది. ఆయుర్వేదం గురించి, అంతమైపోతున్న ఆయుర్వేదం గురించి షూట్ చేస్తున్నామండి. చాలా బాగా వచ్చింది షూటింగ్. ఎక్కడ కూడా సార్ నాకు ఈ కెమెరా కావాలి, మీరు వద్దు సార్, తెచ్చుకుంటాం సార్, మన దగ్గర లేకపోతే బయటకు వెళ్ళి తీసుకుందాం, మీరు పెట్టారు, నేను పెడతాను, నేను చేస్తానని ముందుకు వచ్చే వ్యక్తి ఫస్ట్ వ్యక్తి సార్ ఆయన. ఏ రోజు నేను ఫోన్ చేసి నాకు ఈ ఆపద ఉందంటే ఫస్ట్ అతను తీసుకుంటాడు. ఈ సినిమా డైరెక్టర్ గా సినిమాలో తీసుకుంటాను అనే వ్యక్తి కాదు, ఒక బదులు అంటాడు. ఆయన కోసం మేము వెళ్ళాము. నెక్స్ట్ మంత్ రిలీజ్ చేస్తున్నాం, చాలా ఘనంగా చేయబోతున్నాం, మా పెద్ద స్థాయిలో. ఏదో చిన్నగా చేసుకున్నాం. మీరు అందరూ వచ్చి వీచ్ చేసేందుకు చాలా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా వేదిక నుంచి పెద్దలందరికీ ముందుగా మా రామకృష్ణ గౌరవ గారికి చాలా థ్యాంక్స్ అన్న. ఇప్పుడు నేను ఉన్నానంటే అన్న ఎంకరేజ్మెంట్. ఓకే, ఫస్ట్ ఈ నడికట్టు మూవీకి నాగశ్రీ మా సిస్టర్ అని పిలుస్తాను, నా మూవీస్ లో కాస్టింగ్ చేస్తున్నారు. అని నేను కంపల్సరీ రావాలి అంటే ఓకే అమ్మా అంటే, చూస్తే ఇంతకుముందు ఆల్రెడీ వచ్చాను మీ ప్రాజెక్ట్ కి, మీ ప్రసాద్ ల్యాబ్ లో పోస్టర్ లాంచ్ వచ్చాను. అప్పుడు వర్కింగ్ కొంచెం చేశారు. నేను అప్పుడే చెప్పాను మీకు, అప్పుడు చెప్పాను రండి పైకండి ప్రొడ్యూసర్ గారు. అప్పుడే ప్రొడ్యూసర్ గారితో నేను చెప్పాను, సార్ మీరు హిట్ కొడుతున్నారని. గుర్తుందా సార్? ఎందుకంటే అవుట్పుట్ అలా వచ్చింది. అవుట్పుట్ అప్పుడే అంటే నాకు వర్కింగ్ చూపించారు. సార్ చాలా బాగుంది. ఎందుకంటే జననం సహజం, మరణం సహజం, చైతన్యకితం, చరిత్ర సృష్టించేది ఓన్లీ సినిమాల్లోనే అని నేను నమ్ముతాను. సో ఇదే థియేటర్ లో నేను తెలుగులో ఒక 20 ఫిల్మ్స్ చేశాను, తమిళ్లో 2 చేశాను. ఇప్పుడు దీక్ష అనే మూవీ డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ మన రామకృష్ణ గౌరవ గారు మొన్ననే ప్రెస్ మీట్ అయింది, చాలా బాగా వచ్చింది మూవీ. సుమన్ గారు అందరూ మాట్లాడున్నారు. సో నేను ఇక్కడ నాకు 2-3 ప్రివ్యూస్ అయినాయి. మీ అందరి ఉత్సాహం చూశాను. ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. ఈ సినిమా ఆల్రెడీ బ్లాక్ బస్టర్ హిట్ అని ఫీల్ అయిపోయాను. ఎందుకంటే ఇక్కడ మూమెంట్ ఇక్కడ గెలుస్తుంది. నాది మాయా మూవీ ఇక్కడ జరిగింది. మాయా మూవీ మంచి నేమ్ వచ్చింది, అవార్డు కూడా గాట్ అవార్డ్ యాజ్ బెస్ట్ యాక్టర్ ఫర్ మాయా, ఇక్కడ జరిగింది. సో మీరు కూడా మీ మూవీ కూడా అంటే లైక్ ఇవే కేరింతలు, ఇవే క్లాప్స్ ప్రతి థియేటర్ లో ఒక 200 థియేటర్లు ఇవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మా ప్రొడ్యూసర్ గారు బాగా సక్సెస్ అవ్వాలి. అండ్ ప్రొడ్యూసర్ గారు అమ్మ లాంటి వారు. మీరు అన్నం పెడితేనే అక్కడ ఫుడ్ నడిచేది. సో మీరందరూ ఒక అమ్మని ఎంత గౌరవిస్తారో అంత గౌరవించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. తర్వాత ఇందాక కళ్యాణ్ సమీ గురించి మాట్లాడారు. కళ్యాణ్ సమీ నాతోటి 2 ఫిలిమ్స్ చేస్తున్నాడు బ్రదర్. నేను ఫస్ట్ అప్పుడు అడిగాను, ఇప్పుడు హెల్త్ బాగాలేదన్నారు. తర్వాత నాకు అన్ఫార్చునేట్లీ తెలిసింది. సో ఇందాక వస్తున్నారని చెప్పాను, కానీ నేను ఫస్ట్ హ్యాపీ ఫీలింగ్ ఉన్నారేమో అనుకోని నో ప్రాబ్లం. అయితే కళ్యాణ్ సమయాన్ని ఎక్కడున్నా చూస్తారు, ఆయన బ్లెస్సింగ్స్ కూడా ఉంటాయి. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఎంటైర్ టీమ్. పెద్దలందరికీ ఇంత దూరం వచ్చారు, బట్ నా మీద నమ్మకం, లేదంటే మిమ్మల్ని పిలిచిన వాళ్ళ మీద నమ్మకంతో. బట్ నడికట్టు అనేది ఈ ఫస్ట్ మూవీ సహస్రాశ్రీ క్రియేషన్స్ లో
ఫస్ట్ మూవీ లాంచ్ అవుతుంది. దెన్ మీరు ఇప్పుడు ట్రైలర్ చూసిండేది జస్ట్ శాంపుల్ వరకే. దెన్ 25% కూడా లేదు ఈ ట్రైలర్. దెన్ మూవీ చాలా బాగా వచ్చిందని చెప్పి నేను చాలా చూసి దాని తర్వాత ట్రైలర్ ఇంత ఘనంగా చేయాలనేసి ముందుకు వచ్చాను. మన సహస్రాశ్రీ క్రియేషన్స్ లో మొదటి సినిమా, ఆల్రెడీ సెకండ్ వనం రన్ అవుతుంది. అది కాక మా డైరెక్టర్ ఎంత వరకు కావాలో అంతవరకు ముందుకు తీసుకెళ్లిపోయారు. నమ్మినాను, చాలా దూరం తీసుకెళ్లారు, చాలా మంచిగా చేశారు. దెన్ యాక్టర్స్ వరకు వస్తే చాలా వరకు యాక్టర్స్ అందరూ కూడా చాలా సపోర్ట్ చేసి ప్రతి షూట్ కి ప్రతి రోజు కూడా వాళ్ళంతకు వాళ్ళు పరిగెత్తడం, ఓన్ ప్రొడక్షన్ ఆఫీస్ లో చేసుకున్నట్టు చేశారు. అందువల్ల ఇంత దూరం నడికట్టు అనేది జరిగింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చూసిన తర్వాత చాలా చాలా బాగుంది బాయ్ సార్. తప్పకుండా పెద్ద హిట్ అవుతుంది. మా కిరణ్ గారు ఇప్పుడే చెప్పినట్టు 100% పెద్ద సక్సెస్ రావాలి. అలాగే మీరు డాక్టర్ గారు మీ సేమా తప్పకుండా ఇలాంటి వారి ఇండస్ట్రీకి వస్తుందంటే, ఇప్పుడు ఆ డైరెక్టర్ గారు చెప్పారు కదా, వనం డైరెక్టర్ గారు అంటే ఒకసారి కథ తీసుకొని వెళ్తే సపోర్ట్ చేయడానికి నిర్మాత రెడీగా ఉన్నారు అని. ఇట్లాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు ఇండస్ట్రీలో. మీలాంటి వాళ్ళ ఇండస్ట్రీకి రావడం చాలా చాలా మంచిది. ఎందుకంటే కొత్త డైరెక్టర్లు ఎక్కువ రావడానికి అవకాశం ఉంటది. రావాలని కూడా కోరుకుంటున్నా. నేను కూడా చాలా మందిని ఇంట్రడ్యూస్ చేసిన, చాలా మందికి సపోర్ట్ చేసిన. ఇప్పుడు ఒక వ్యక్తి ఆశించి ఒక ముందుకు తీసుకొస్తేనే అంటే మనం ఒక విత్తనం పెడితేనే ఒక చెట్టు వృక్షం అవుతుంది. కాబట్టి ఒక వ్యక్తిని మనం ఇంట్రడ్యూస్ చేసి రేపు అతన్ని నటన బాగుండి ఒక పెద్ద విలన్ అయింది అనుకోండి, మీ రెడ్డి గారు ఇండస్ట్రీలో మీ పేరు నిలబడిపోతుంది ఈ సినిమా ద్వారా. ఎస్, ఎంత పెద్ద ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న ఎంత పెద్ద హీరో అయినా స్టార్టింగ్ చిన్న సినిమాతో, చిరంజీవి లాంటి వాళ్ళు కూడా చిన్న సినిమాతో వచ్చి ఇండస్ట్రీలో ఇలా పెద్ద సూపర్ స్టార్స్ అయినారు. ఆ రోజు చిన్న సినిమా లేకపోతే రాదు. అలాగే మీ విలన్ గారు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసినారు స్టోరీ అంతా. అలాగే ప్రతి వారు ఈ సినిమా మీద ఇంట్రెస్ట్ ఉండే ఇండస్ట్రీకి వస్తారు. అందరికి కొందరు సక్సెస్ అవుతారు, కొందరు సక్సెస్ గారు. సక్సెస్ కానంత మాత్రం ఫెయిల్ అయినా ఫీల్ కావద్దు. డెఫినెట్ గా చేస్తూనే ఉండాలి. డెఫినెట్ గా సక్సెస్ అవుతుంది. అందరికి మరొకసారి టీం అందరికి ఆల్ ద బెస్ట్. పెద్ద సక్సెస్ కావాలి. మా వంతు సపోర్ట్ ఏం కావాలన్నా నేను సపోర్ట్ చేస్తాను. మా ఛాంబర్ ద్వారా కానీ మీకు ఎలాంటి సపోర్ట్ కావాలన్నా సపోర్ట్ చేస్తాను. థ్యాంక్ యూ.